మర్యాదగా మైండ్ సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోండి? మైండ్ సరి చేసుకోండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఎన్నిసార్లు చెప్పినా దేవుడే మన ప్రపంచం, దేవుడే మన లోకం, దేవుడే మన ఆనందం, దేవుడే మన ఆదరణ, దేవుడే మనం ఆనుకోవాల్సిన వ్యక్తి. ఎవరో పట్టించుకోలేదని, ఎవరో ప్రేమించలేదని, ఎవరో గుర్తించలేదని, ఎవరో అర్థం చేసుకోలేదని ఇవన్నీ సోది వ్యవహారాలు పక్కన పెట్టాలి. దట్ ఈజ్ 100% సోది వ్యవహారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని తీసేయాలి మైండ్లోంచి. కన్నీరు విడవాలి దేవుని వైపే చూసి. ఎనీ టైం నాకు నీ మీదే ఆధారం ప్రభువా, నీ మీదే అనుకున్నాను, నన్ను ఏం చేసిన నువ్వే యేసయ్యా, నాకు సహాయం, నాకు ఆదరణ, నాకు అన్నీ నువ్వే. నా మనసు ఎవరి మీద లేదు నాయన. నన్ను నీట ముంచినా పాలు ముంచినా ఏం చేసినా నువ్వేనయ్యా, నీకు వందనాలు. నన్ను కూడా నువ్వు అంతే ఆకర్షించు ప్రభువా. నేను కూడా నీ వైపు అలానే చూస్తున్నాను. ఈ టైపులో మన మనసుని మనం అమర్చుకోగలిగితే ఇక మనకి ఎదురయ్యే ఏ పరిస్థితిని గురించి కూడా చింత ఉండదు, వేదన ఉండదు. ఒకళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఫీలింగ్ ఉండదు, ఒకళ్ళు నన్ను అర్థం చేసుకోలేదన్న ఫీలింగ్ ఉండదు, ఒకళ్ళు నన్ను ఆదరించలేదన్న ఫీలింగ్ ఉండదు. నా యేసయ్య ఉన్నాడు నాకు చాలా అన్నంత ఆనందం ఎప్పుడు ఉంటుంది మనకి. హల్లెలూయా. అందరు ఏడుపదే, అందుకని చెప్పా ఈ మాట. అందరు ఏడిపిదే. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించట్లేదని ఏడుపు, పిల్లలు పెద్దోళ్ళు పట్టించుకోవట్లేదని ఏడుపు, భార్య భర్త అర్థం చేసుకోవట్లేదని ఏడుపు, భర్త అసలు భార్య అర్థం చేసుకోవట్లేదని ఏడుపు, అన్నదమ్ములు అన్న అర్థం చేసుకోవట్లేదని తమ్ముడు ఏడుపు, తమ్ముడు అర్థం చేసుకోవట్లేదని అన్న ఏడుపు, బంధువులు పట్టించుకోవట్లేదని వాళ్ళ మీద ఏడుపు. అందరూ నిజమా కాదా చెప్పండి? ఈ ప్రేమల కొరకు ఏడుపులు ఎక్కడ దొరికిద్ది మనకు ఒరిజినల్గా? ఇంకొకటి కూడా, ఇట్లా ఆశించి అడిగేవాళ్ళు అసలు ముందు మనం ప్రేమిస్తున్నామో లేదో కూడా చూడరు. ముందు మన దగ్గర ఆ లక్షణం ఉంటే, మన దగ్గర ఆ తత్వం ఉంటే అవతలాల నుంచి అది ఆశించిన ఒక రకంగా పద్ధతే. తమ దగ్గర ఉండదు ఆ గుణం. తమ ఎదుటి వాళ్ళని పట్టించుకునే రకాలు కాదు. మళ్ళీ వీళ్ళకి ఏదన్నా తేడా వస్తే అందరూ వచ్చి పడి వాళ్ళకి చేయాలి. మరి అన్యాయం ఇది. అందుకే చెబుతున్నాను, వీలైతే నీకెవరూ ప్రేమ పంచకపోతే నువ్వు ఫీల్ కావద్దు. దేవుని ప్రేమ నీకు పుష్కలంగా ఉంది. యేసయ్య ప్రేమ నీకు చాలినంత ఉంది, మోసినంత ఉంది. ఆయన వైపు తిరుగును, సరిగ్గా మనసు పెట్టి ఆయన కదిలించు, ఆయన అడుగును, నీకేం అన్యాయం చేస్తాడో. నువ్వు తినాలనుకున్న పదార్థం దగ్గర నుంచి ప్రతిదీ నీకు అందిస్తాడు ఆయన. అంతే. నేను అనుభవిస్తున్నాను, ఆయనలో ఆనందిస్తున్నాను. అదే నిరంతరం ఇప్పటి వరకు నేను స్వతంత్రించుకున్నాను. ఏది కూడా తక్కువ చేయలేదు. నా ఛాలెంజ్లన్నీ నెరవేర్చాడు, నా ఆకలి తీర్చాడు. ప్రతిదీ నేను ఈరోజు ఉదయం తినాలనుకుంటే సాయంత్రం నాకు అందుబాటులోకి వచ్చేస్తుంది. అది అంత సీరియస్గా తీసుకొని చేస్తాడు ఆయన. ఎనీ టైం మన మీదే ఆలోచన ఆయనకి, మనకేమో లోకుల మీద ఆలోచన. సో తెలివి కదా ఇది. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వేదన పడకండి. అలాగే ఇంకొక మాట కూడా, నీకు ఇతరుల ప్రేమ ఒకవేళ లభించకపోతే సమాజం మీద కక్ష పట్టొద్దు, సమాజాన్ని ద్వేషించొద్దు. నీకు చేతనైతే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నిన్నెవరూ ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించు అందరని. నీకెవరో ప్రేమ పంచకపోయినా నువ్వు పంచు. నీకు చేతనైనంత మట్టుకు సమాజానికి ప్రేమ. నీకెవరో సాయం చేయకపోయినా నీ చేతనైనంత మట్టుకు నువ్వు చెయ్యి. ఇట్లాంటి తీర్మానం ఉండాలి మన మైండ్లో. అది బలురక్కసి చెట్ల మధ్య వల్లిపద్మం అంటే. సమాజం ఎలా ఉందో నేను అలానే ఉంటానన్నది కాదు వల్లిపద్మం. సమాజం ఎంత కాఠిన్యంగా ఉన్నా నేనైతే నా కోమలత్వాన్ని, నిర్మలత్వాన్ని, మృదుత్వాన్ని పోగొట్టుకోను. నా యేసయ్య వలె నేను కాటేసే సమాజాన్ని కూడా కాపాడటానికి ప్రయత్నిస్తాను అన్నది క్రైస్తవ స్వరం.
హల్లెలూయా. ఏమంటారు? కాబట్టి మనసారా ఈ మాటల్ని హృదయంలో తీసుకోండి. ఇక వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. యేసయ్య గురించి ఆలోచన చేయండి. దేవుని తలంపుల్లోకి వచ్చేయండి. ఓకేనా? రైట్. ఇక మీ అక్కరలు, అవసరతలు, అనుకున్నవి జరిగే విషయాలు, అబ్బాయికి ఉద్యోగం అని, అమ్మాయికి పెళ్ళని, శరీరంలో జబ్బని, ఇక ఏవో నువ్వు చెప్పే సమస్యలన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. ఒక్క మాట చెప్తా సింపుల్గా నీకు అర్థం కావటానికి. రోజుకి 2-3 సార్లు దువ్వుతారు తల ఒక్కొక్కళ్ళు. ఆడ ఉండేది 4 పీసులైనా 4 పీసులు తెగ దువ్వుతారు కొంతమంది. కొంతమందికి అసలు మరిన్ని పీసులే ఉంటాయి, వాళ్ళు కూడా దువ్వుతారు. 4 పీసులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ దువ్వుతూ ఉంటారు. చెబుతున్నాను, 4 అయినా 40 అయినా ఎన్ని పీసులైనా, ఎన్నిసార్లు దువ్వినా ఒక్క ప్రశ్న, ఒక్కసారన్నా నేను అడుగుతున్నాను నిన్ను, ఒక్కసారైనా నీ నెత్తి మీద జుట్టు ఎంతో లెక్కేసావా? మెంటలోళ్ళు చేస్తారా పని, మనకెందుకన్నా, మనం జస్ట్ దువ్వుకుంటాం అంతే అంటారు. మెంటలోళ్ళు కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా లెక్కబెట్టి కూర్చున్నాడు. ఇది అబద్ధమా? బైబిల్లో ఉందా? సరిగా చెప్పు. మెమ్మ ఎప్పుడన్నా లెక్కేసిందా? తల సరిగా దువ్వించుకోకపోతే మొట్టికాయ లేచి మరి దువ్విద్ది. దువ్విందా లేదా? కొంతమంది పిల్లలు తల్లి తల దువ్వుతూ ఉంటే వంగిపోతూ ఉంటారు. ఏమో ముందుకు జరిగి వంగి దువ్వలేక ఇట్ట పట్టుకొని పెటామని ఒకటి కొట్టి, ఏమొచ్చింది ముందుకు వంగిసేస్తావు, అసలుకే టైం అవుతుంటే వెనక్కి జావు అని అట్లా లాగి. అసలు ఈ ఆడవాళ్ళ వ్యవహారం చాలా మనకి ఎట్ట తెలిసిన 4 అక్కలు నాకు. వాళ్ళ తంతంతా చూస్తూ ఉంటాను నేను. 4 అక్కలు నాకంటే పెద్దోళ్ళు. మరి వాళ్ళతో మా అమ్మ వ్యవహరించిన తీరు, మా అమ్మతో వాళ్ళు వ్యవహరించిన తీరు నాకు చిన్నప్పటి నుంచి ఒక నోట్స్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొడిసి తల దువ్వి జడేస్తుందమ్మా. 2 జడలు అయితే 2 జడలు, 1 జడ అయితే 1 జడ. ఎన్నిసార్లు వేసిందో కదా. ఒకసారన్నా లెక్కేసిందా? లేదు పట్టింపు. జస్ట్ తలదువ్వాలి అంతే, బిడ్డ శుభ్రంగా ఉండాలి. పోనీ నాన్న మరి ఏ మనుషుడు లెక్కేశాడు? అది ఎవరు కదా, అసలు నిన్ను నువ్వు లెక్కేసుకున్నావు అంటే కుదరదు అట్లా. కానీ దేవునికి మన విషయంలోనూ, మనం కన్నవారి విషయంలోనూ వింత ఇదే. మనం కన్న బిడ్డల జుట్టు కూడా మనం లెక్కేయలేదు, కానీ వాళ్ళ జుట్టు కూడా లెక్కబెట్టి కూర్చున్నాడు ఆయన. చెప్తున్నా, వెర్రి ముఖమా, నీ బాధ్యత నీ పిల్లల విషయంలో ఎంత ఉందో నీకంటే 100 రెట్లు ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు. నువ్వు ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు వేదన పడతావు? నా పిల్లల ఫ్యూచర్ ఏంటో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో, వాళ్ళు ఎట్లా ఉంటుందో, ఇవన్నీ ఎందుకు నీకు? ఆనుకున్నావుగా దేవుని మీద, ప్రశాంతంగా ఉండు. దేవుడు చేసే కార్యాన్ని చూడు, నువ్వు దేవుని మహింపరచంతే. నువ్వు నమ్మకమైన వాని మీద ఉన్నావు. ఇప్పుడు నువ్వు బండ మీద ఉన్నావు, నువ్వు సజీవ రాయి మీద ఉన్నావు. నువ్వు సామాన్యుడా ఏంది నువ్వు పట్టుకుంది? సామాన్యుడా? విశ్వానికే నిర్మాణకుడైన వాడిని ఈరోజు నువ్వు ఆశ్రయించావు, కలిగి ఉన్నావు. నువ్వు ఏదో ఇంకా ఇప్పుడు సామి చెప్పినట్టు గుర్రం మీద కూర్చొని నెత్తిన బరువు పెట్టుకొని కూర్చున్నట్టు, జీవం గల దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకా నువ్వు ఆ నెత్తిన బరువు మొయ్యకుండా మానుకోవట్లేదే. నోరారా చెప్పాలి, యేసయ్యా నా భారము నీదే, నా పిల్లల భారము నీదే. నేనైనా, నాకు నువ్వు ఇచ్చిన బిడ్డలైనా, నా కలిగి ఉన్న సమస్తము నీ దానం, నీ దయ. నాకైనా నువ్వే దిక్కు, నా బిడ్డలకైనా నువ్వే దిక్కు, నా బిడ్డలకైనా నువ్వే దిక్కయ్యా. ఇంకెవరు ఉన్నారు నాకు? యేసయ్య కూడా చెప్తాడు, ఓకే ముందే నేను చూసి పెట్టలే, నువ్వేం ఫీల్ కావాక అంటాడు. అది నమ్మిన వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు, దేవుని మహింపరుస్తారు, ప్రశాంతంగా ఉంటారు, ఆయనలో ఆనందిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, పరవశిస్తూ ఉంటారు, పొలకిస్తూ ఉంటారు. ఇది నమ్మని వాళ్ళేమో తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు మొఖాలు వెలవెల పెట్టుకొని
ఏదో ప్రపంచకం మొత్తం నీళ్ళు వదిలించినట్టు మొఖాలు పెడుతుంటారు. అట్లా చేయొద్దు. ఏది మనసారు కొంచెం నవ్వండి, ముఖాల్లో నవ్వు కనపండి, నవ్వండి వరక కళకళలాడాలి. బాగుంది. అట్లా అట్లా ఎంత బాగుందో చూడండి. క్లోజప్ యాడ్కి వీడియోకి ఫోజ్ ఇచ్చినట్టు ఉంది. ఎంత బాగుంది అసలు. అందరం ముఖాల్లో నవ్వు. నమ్ముతున్నారా యేసయ్యని? నమ్ముతున్నారా? అన్యాయం జరిగిద్దా? పాప లైవ్లో ఉన్న వాళ్ళ ముఖాలు చూడవచ్చు కాదు. నా ముఖం వాళ్ళు చూస్తారు, వాళ్ళ ముఖం నేను చూడవచ్చు కాదు. మీరు కూడా నవ్వండి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా నవ్వండి. నమ్మండి, ఆయన్ని నమ్మండి. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్నది వాక్యం. అది ఏ విషయంలోనైనా సరే, నా ప్రభు మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ నీకు క్షేమకరమైందైతే, న్యాయమైందైతే, యుక్తమైందైతే తప్పనిసరిగా నీకు లభిస్తుంది. నీ బిడ్డలకి న్యాయం జరుగుతుంది, నీ వారికి న్యాయం జరుగుతుంది. నువ్వు చేయాల్సిందల్లా దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆనుకోవటం, దేవుని మయంపరచడం. దేవుడు ఏది చెప్తున్నాడో అది నెరవేర్చడానికి మైండ్ని సిద్ధపరచుకో, అంతే. దేవుని సంకల్పం చూసుకోను, అంతే. ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు. సరేనా? ఎందుకంటే ఈ మాటలు చెప్పింది మనకి ఇది ఎప్పుడు పాత చదువే, 2వ తరగతి ఎక్కాలలాగా. ఏమండి 5వ ఎక్కని చెప్పండి. 5 ఒకట్ల, 5 2, 5 3, 5 4, 25 25 ఐదాళ్ళు, 35 ఏళ్ళు అన్నట్టు ఎప్పుడు నేను చెప్పుకుంటూ ఉండాలి ఇది మీకు. లేకపోతే మీరు ఈ ఎక్క మర్చిపోతుంటారు మళ్ళీ. ఈ వారం చెప్పాను అనుకో, మళ్ళీ వచ్చే శుక్రవారానికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మధ్యలో వచ్చి నేను చెప్పిన ఎక్క మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకొని 5 ఎక్కని చెప్పండి అంటే 5 ఎక్కమా, పోయిన వారం విన్నామని ఏడుంది గుర్తు అంటే నేను మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. 5 ఒకట్ల, 5 2, ఇప్పుడు గుర్తొచ్చిందన్న 5. అట్లాగా నేను ఉన్నంత వరకు చెప్పేటట్టు తప్పదిక. అందుకని నేను వాక్యం చెప్పడానికి ముందు మీ మనసు రకరకాల విషయాల్లో గలిబిలై అభ్యంతర కారణంగా ఉంటుంది కదా. అందుకని ఈ మాటలతో మీ మనస్సుని సరిచేసి ఇక దేవుని వాక్కు కొరకు సిద్ధపరిచాను. ఇక దేని గురించి చింతపడద్దు. లెక్కేశాడా లేదా? ఎప్పుడన్నా నెత్తి మీద 4 వెంట్రుకలు తలకు పోసుకునేటప్పుడో తుడిసేటప్పుడో రాలిపోయినాయి అనుకో, నువ్వేమన్నా ఫీల్ అవుతావా? ఏమన్నా దిగులేసుకుంటావా? 4 వెంట్రుకలు, 4 అని ఎప్పుడన్నా ఏడ్చావా? అయ్యా 5802 ఆటో అడ్డుగా ఉందట, క్రేన్ పని చేయడానికి ఆటో తీసుకోవాలి. ఎందుకు ఆ క్రేన్తో పక్కన పెట్టచ్చుగా. దేవునికి స్తోత్రం కలిగిన ఆటో ఎవరిదో చూడండి తమ్ముడు. క్రేన్ వర్క్ చేయడానికి అది అడ్డు పెట్టున్నారట ఆటో. మళ్ళీ ఒకసారి సంఖ్య చెప్పినాయన వెళ్తున్నట్టున్నాడు తమ్ముడు నీదేనా? తమ్ముడు నీదేనా? పచ్చ చొక్కా నీదేనా? చెప్పడింది పోతున్నాడులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడొచ్చాగా? ఎప్పుడన్నా వెంట్రుకలు 4 రాలిపోతే ఫీల్ అయ్యావా? ఏడిసి దిగులేసుకున్నావా? అంటే నీకు సీరియస్ లేదు వెంట్రుకల విషయంలో. అవి ఉన్నా ఊడినా నీకంత పట్టింపు లేదు. కానీ వాటిని కూడా సీరియస్గా లెక్క పెట్టాడంటే నువ్వు ఏముందిలే అని తీసేసింది కూడా దేవుడు పట్టించుకుంటున్నప్పుడు నీకు ముఖ్యమైన వాటిని పట్టించుకోవడని ఎందుకు అనుకుంటున్నావు? ఇదొక్కటి అర్థమైతే చాలు, దిగులేక ఉండదు నీకు. స్తోత్రం చెబుతావు గట్టిగా. ఒరే నిజంగానే చెప్పారే, మళ్ళీ చెబుతావు, ఇంకా గట్టిగా చెబుతావు.